ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ ఆ సినిమా కూడా ఆయన మ్యూజిక్ చేస్తున్నారు. సలార్ 2 మొత్తం ఇవి ఉన్నాయి కదా. సో అంత బిజీ ఉండి కూడా ఈ సినిమాకి ఇచ్చారంటే ఆ మ్యూజిక్ ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు, ఏంటి అసలుకి? ఆయనకి మంచి ర్యాపో అండి ఈయనకి. సో వెరీ హ్యాపీ దట్ హీ బ్రాట్ హిమ్ ఇన్. ఆల్రెడీ లవ్ సాంగ్ చూసారు మీరు, బ్యూటిఫుల్ సాంగ్, మంచి చంద్రకళ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యా, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో క్లైమాక్స్ రీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను. ఒక మంచి అంటే ఒక చిన్న ట్రాన్స్ లోకి వెళ్తాం, అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్. అండ్ వెరీ హ్యాపీ దట్ హీస్ వర్కింగ్. అండ్ నాతోనే కాదు, ఎస్పెషల్లీ ఇప్పుడు నా కజిన్ తో కూడా, నా బాబాయ్ కొడుకు సినిమా కూడా సుబ్రహ్మణ్యం అని చెప్పి తను సినిమా చేస్తున్నాడు, తను కూడా రవి సూర్య చేస్తున్నాడు. సో హ్యాపీ దట్ మా ఫ్యామిలీకి 2 మూవీస్ కి తనే మ్యూజిక్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్. ఈ మధ్య అంటే ఆది సాయి కుమార్ గారికి సాయి కుమార్ కాంబినేషన్ రావటం లేదు అసలుకి. మొన్నే ఒక స్క్రిప్ట్ విన్నామండి. సో దే వాంటెడ్ డాడ్ టు ప్లే వన్ రోల్. సో అది ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉంది. సో ఇయర్ మంచి గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇయర్ మళ్ళీ కొంచెం బిజీ అయ్యాను. లాస్ట్ 1.5 year నుంచి కొంచెం స్క్రిప్ట్స్ అన్ని చూస్ చేసుకుంటూ కరెక్ట్ గా ప్రాపర్ గా. సో ఇయర్ మళ్ళీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాను. సో నేను డాడ్ కూడా త్వరలోనే, ఎందుకంటే డాడ్ కూడా ఇప్పుడు అన్ని కూడా ఆయన చేసేవన్నీ కూడా మంచి సూపర్ హిట్లు అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాను, లక్కీ భాస్కర్ గాని, ఆయన ఇప్పుడు ఒక లక్కీ ఇదైపోయింది. సో నేను డాడ్ కూడా త్వరలోనే చేస్తున్నాం అండి. అండ్ తప్పకుండా డీటెయిల్స్ అన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను. యాక్చువల్ చెప్పాలంటే డాడీ చాలా ఫాస్ట్ మూవీస్ చేస్తున్నారు, అండ్ ఫాస్ట్ ఉన్నారు, మీరు చాలా స్లో ఉన్నారు, ఎందుకని? నేనే యాక్చువల్లీ నన్నే అందరూ లాస్ట్ కోవిడ్ తర్వాత 4-5 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేసరికి చాలా ఫాస్ట్గా సినిమా చేస్తున్నారు అనేది అంటున్నారు. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందండి. సో బట్ 100% మంచి బ్రేక్ రావాలి. ఐ హోప్ 2025 విల్ స్టార్ట్ విత్ షణ్ముఖ, అండ్ ఫాలోయింగ్ అప్ కూడా మంచి ఫిల్మ్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఓకే.